ఆప్కి అదాలత్లో సెంట్రల్ మినిస్టర్ స్మృతి ఇరానీ మీద ఉన్న ఆరోపణ. ఈవిడ అపోజిషన్ పార్టీ వాళ్ళని హేళనంగా మాట్లాడుతున్నారు. ఇదిగో చూడండి, ఒకటేంటంటే మీరు రాహుల్ గాంధీ సీటుని లాక్కున్నారు. 40 ఏళ్ల దగ్గర నుంచి ఆయన దగ్గర ఉన్న తీసుకుందే లేదు. అమిటీ ఒక ప్రజలు నాకు ఇచ్చారు. కానీ మీరు ఆయన్ని చూసి పారిపోయాడు అంటున్నారు కదా. సరే, ఇప్పుడు నేను మర్యాదగానే చెప్తాను. నడుచుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు, అంతే కదా. అది కాకుండా చాలా పెద్ద విషయం మీరేం చేశారంటే అతని ఫోటోని మీరు ఇన్స్టాగ్రామ్లో వేశారు. అది నేను ప్రజలకు చూపించాలనుకుంటున్నా. అదిగో చూడండి, ఆయన తల కిందల మీరు ఫోటో వేశారు. మీరే చెప్పండి, ఎవరైనా సాల్వాని తలకిందలుగా వేస్తారా? ఇదే కరెక్ట్ అని రాశారు మీరు. ఏమండి, పంచిని తలకిందలుగా చూపిస్తే నేరుగానే కదా చూపించాలి. ఇప్పుడు మీ పార్టీ మెంబర్స్ తపస్విని పిలుస్తున్నారు ఆయన్ని, ఎందుకంటే ఆయన తపస్సు చేస్తున్నాడంట. ఏమండి, రాజకుమారుణ్ణి ఒక సన్యాసం చేశారు. ఇదే కదా ప్రజల ఒక నిజమైన విజయం. తపస్సు గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పారు, అది మీరు వినండి. అది విన్నాక మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. చెప్తారు కదా. ఒక నిమిషం ఉండండి, వినండి. ये लोग कौन थे? ये लोग तपस्या करते थे. ये लोग तपस्या करते थे. इस धरती पे नफरत फैलाई थी क्या? आपने महाभारत पढ़ी है क्या? उसमें लिखा है कि पांडवों ने डिमोनेटाइजेशन किया क्या? नोटबंदी की थी क्या? गलत जीएसटी लागू की थी क्या? कभी करते? कभी नहीं करते. क्यों नहीं करते? क्योंकि वो तपस्वी थे. ఇప్పుడు చెప్పండి, పాండవుల మీద జిఎస్టీ ఎందుకు వేయలేదు? పాండవులు ఏంటండి ఇది? ప్రజలు నవ్వటం ఆపితే నేను ఒక విషయాన్ని చెప్తాను. అది ఏంటంటే రజత్ సార్, రాహుల్ సార్ ఎందుకు మహాత్ముడుగా ఉన్నారంటే, ఏమండి నేను మహాత్ముడేగా చెప్తున్నాను. ఎందుకంటే మహాభారతంలో ఆయనేనండి జిఎస్టీని వెతకగలరు. గీతా ఉపదేశాన్ని వినకుండా పాండవుల దగ్గర లేదు విష్ణు భగవంతుడి వల్ల ఈ నోట్ డిమానిటేషన్ గురించి చెప్పగలరు అని నేను అనుకుంటున్నా. కానీ మీరందరూ నవ్వుతున్నారు. మీరు ఒక విషయాన్ని గమనించాలని నేను చెప్తున్నాను. ఎవరి క్లిప్పునైతే మీరిప్పుడు చూశారో అతను ఒక రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగారు. అదేంటంటే రాజకీయ రక్తం అతను ఒంటిలో ప్రవహిస్తుందని మనం నమ్మాలి. ఆ పొలిటికల్ లెగసీ ఐడెంటిఫికేషన్ అతను. అందువల్ల అతని గురించి మేమే కాదు, ప్రజలు కాదు, వాళ్ళ కుటుంబమే బాధపడాలి. పార్టీ కూడా బాధపడాలి. నేను ఒక విషయాన్ని మాత్రమే చెప్తాను, ఒకే ఒక విషయాన్ని చెప్తాను. అది పార్టీ కూడా అయి ఉండొచ్చు, ఆయన కుటుంబం కూడా అయి ఉండొచ్చు. లండన్లో ఆయన మాట్లాడిన మాటలు అది ఆయన ఒంట్లో ఉన్న విషాన్ని ఆయన కక్కినట్టు. ఇక్కడ ఆయన మాట్లాడింది చూడండి, ఇది ఆయనకి సొసైటీ మీద ఆయన చూపు ఎలా ఉన్నది అన్నది ఇది వివరంగానే చూపిస్తుంది. జెన్యూన్లీ నాకు కూడా బిడ్డలున్నారు, అందుకనే చెప్తున్నాను. మనం ఎవరూ బాధపడవలసిన అవసరం లేదు. వాళ్ళమ్మ ఖచ్చితంగా అతని గురించి బాధపడాలి. ఇప్పుడంతా మీరు చూసారంటే సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు చాలా ఎక్కువగా సంచలనం చేస్తున్నాయి. ఎక్కువగా మీ గురించే ట్రోల్స్ జరుగుతున్నాయి. మీ గ్యాస్ సిలిండర్ ఫోటో పెట్టి జరుగుతున్నాయి. గ్యాస్ ధర తగ్గిస్తానని మీరు చెప్పారు. నాకు తెలిసి కాంగ్రెస్ ఇంతగా పడిపోతుంది అని అనుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ కమిటీలో ఎవరు నెక్స్ట్ నాయకుడుగా రావాలన్నది వాళ్ళలోనే ఎలక్షన్ నడిపిస్తున్నారు. అందుకని కొంతమంది ప్రజలు ఏదైనా తప్పు పడితే పట్టుకోనివ్వండి.
కాంగ్రెస్ లీడర్స్ కొంతమంది పర్సనల్ అటాక్ కూడా చేశారు. అలా చేసిన కొంతమందికి గాంధీ కుటుంబం ప్రమోషన్ ఇచ్చింది. నేను ఒకే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇది కొంతమంది కాంగ్రెస్ లీడర్స్కి అనిపిస్తుంది కదా, నన్ను ఏదైనా అనవసరంగా మాట్లాడినా, నా గురించి కార్టూన్ గీసినా, అలా చేసినందువల్ల మీకు ప్రమోషన్ దొరికితే చక్కగా చేసుకోండి. కాదు, నేనేం చెప్తున్నానంటే మీకని కొన్ని మూడ్స్ ఉంటాయి, ఆ మూడ్స్ని అలాగే సోషల్ మీడియాలో వేసేస్తున్నారని. మీకు ఒక ఫోటో చూపించాలనుకుంటున్నా, చిన్న వయసు ఫోటో, మళ్ళీ ఇప్పుడున్న ఫోటో, మీరు 2 వేశారు కదా, అవి అందరూ చూద్దాం. మీరేం రాశారంటే ఏది మారలేదని చెప్పి. అదే కోపం, అదే రియాక్షన్. నన్ను నేను హేళన చేసుకోవచ్చు కదా, బికాస్ ఐ నో ఐఎమ్ నాట్ పొలిటికల్ జోక్. చివరిగా ఒక ప్రశ్న ఎవరన్నా అడగచ్చు. మేడం, నేను ఒకే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. వచ్చే లోక్సభ ఎలక్షన్లో అమితేనేంటి ప్రియాంక వాడ్రా మీకు ఆపోజిట్గా నుంచుంటున్నారని మేము విన్నాము. ఇది మీరు ఎలా చూస్తున్నారు? రాహుల్ గాంధీని కంపేర్ చేసి చూసేటప్పుడు మీకు ఎంతవరకు కష్టంగా ఉంటుంది? 2009లో వాళ్ళు బనారస్లో నిలబడతారని విన్నాను. ఇప్పుడు సంతోషంగా ఉంది. బనారస్లో వాళ్ళని దగ్గరకు కూడా చేర్చరు, వాళ్ళ ఆటలు అక్కడ సాగవు కదా. అందువల్ల బనారస్లో మోడీకి ముందు నిలబడి వాళ్ళు 100% విజయం సాధించలేరని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు నేరుగా బయలుదేరి వచ్చి వాళ్ళ అమిటిలో నుంచుంటారంటే నుంచోని. 24లో బీజేపీ తరపున ఎవరు నుంచుంటారో నాకు తెలీదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, ఆ కుటుంబం నుంచి ఎవరొచ్చినా సరే ఓడించే అధికారం నాకు మాత్రమే ఉంది. ఆ రోజు నాకింకా పచ్చదనంగానే గుర్తుంది. లక్నోలో రజత్ శర్మ సార్, ఆప్కే అదాలత్లో ఆడిటోరియంని మీరు కట్టించేయండి, అప్పుడే నా వల్ల ఆప్కే అదాలత్ షోని అక్కడ నేను నడిపించగలనని మీరు చెప్పారు. 40 సంవత్సరాల తర్వాత మేము అక్కడ ఒక ఆడిటోరియంని కడతాం, మిమ్మల్ని అక్కడికి రప్పిస్తాం.